మలక్పేట అస్మాన్ ఘడ్ లో ఎలైట్ రెసిడెన్సీ మహిళలపై బిల్డర్ అతడి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర నేత రమణ్ సింగ్ కోరారు. సైదాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో డైల్ 100కి సమాచారం అందించిన పోలీసులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల అండతోనే కొందరు పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఆస్మాన్ ఘడ్ లో ఎలైట్ హిల్స్ అపార్ట్మెంట్ లో ఏదైతే బ్రహ్మానందం అనే మా ఒక కార్యకర్తకి విచక్షణ రహితంగా గుండాలు, ఒక వర్గానికి సంబంధించిన గుండాలు ఇష్టపూర్వకంగా ఏదైతే కొట్టిర్రో దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కాంగ్రెస్ రాజ్యం కాదు. ఈ యొక్క రాజ్యము, ఈ యొక్క దేశం అనేది అందరిది. కాబట్టి మీరు చేసే దాడులను ఖచ్చితంగా మేము ఈంట్కా జవాబ్ పత్తర్సే దెంగే ఏదైతే నినాదం ఉందో ఖచ్చితంగా దాని తగ్గట్టు మేము మీకు హెచ్చరిస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసము మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఇందాక చెప్పినట్టు 100కి డైల్ చేస్తే ఓ మహిళ 100 అదే అపార్ట్మెంట్ నివాసిస్తున్న మహిళ 100కి దాదాపు కనీసం ఒక 20 నుంచి 30 సార్లు కాల్ చేస్తే నో రెస్పాన్స్. ఎందుకంటే ఆ వచ్చిన గుండాలు మహిళ అనేది చూడకుండా వాళ్ళని నెట్టేసి వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళు బెదిరించి వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు అర్థం కాలే. మహిళ అనేది కూడా గౌరవించకుండా మీదికి వచ్చి ఖబర్దార్ అన్నట్టు వాళ్ళు ఏది చూపించి మాట్లాడుతారో వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు అర్థం కాని ఉద్దేశం ఉన్నది.